నేను నా దేశం భారత్ టుడే. నమస్తే, భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏ పార్టీలు చేసిందేమీ లేదన్నారు. 3% ఉన్న చంద్రబాబు కులం మనల్ని ఏలాలా, 5% ఉన్న రెడ్ల కులం మనల్ని ఏలాలా అని ప్రశ్నించారు. తుప్పని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019లో. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం, ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు, అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోను. అంబేద్కర్కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేరకు బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు 2 పిలుపు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి అంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ, బీసీలు ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఎడంకాలతో ఆయన మంత్రి పదవిని ఎందుకు? అరే బాబు, నాకు జెండాలు వద్దురా, దండలు వద్దురా, విగ్రహాలు వద్దురా, రాజ్యాధికారం కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే, ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా? ఆర్టికల్ 14 చదివారా? ఆర్టికల్ 19 చదివారా? ఆర్టికల్ 21 చదివారా? ఆర్టికల్ 32 చదివారా? చదివినోడెవడు? ప్రపంచంలో 200 దేశాల్లో 200 కోట్లు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు నా అభిమానులు, నా ఫాలోవర్స్. ఎందుకు? నేనే మతాన్ని దూషించను, ఏ కులాన్ని ఎత్తి చూపించను. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడున్న 2 పార్టీలు మోదీకి తొత్తులు అయ్యారు కనుక, మీరు నిజంగా 10 లక్షల కోట్లు అప్పు తీరాలి అంటే వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు. ఆయనకి అసలు బుర్రే పనిచేయట్లేదు. బుర్ర పని చేస్తే రేవంత్ రెడ్డి గారి లాగా, స్టాలిన్ లాగా, కాన్రాడ్ సంగమ మేఘాలయ ముఖ్యమంత్రి లాగా, కేజ్రీవాల్ ఢిల్లీ లాగా 16 ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు. 4 సార్లు 5 సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల 2 నెలల్లో. ఈయన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దాం వద్దు, మేము సిద్ధం ఓడిపోవడానికి, కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు. అరే బాబోయ్, నేను నెత్తి నోరు కెట్టుకున్నా, చేతులు జోడించి అడిగా, ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే యుద్ధం పెట్టడానికి రాలేదు, శాంతి తీసుకురాడు. తిండి లేకుండా, బట్ట లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కంపెనీలు లేకుండా, అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ 2 పార్టీలు, మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నా. గెలిపిస్తారా? ఆయనేమంటాడు, రౌడీలుగా తయారవ్వండి, స్లీవ్లు ఎత్తండి అనేసరికి లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధి లేని గాడిదలకు తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్, చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా?